Hello everyone, I am Dr. Lavanya Sai, consultant radiologist working at LK Hospital, Malkashgiri. Now let me speak about monitoring disease progress in radiology. ఒక పేషెంట్ కి క్యాన్సర్ ఉంది అంటే స్కాన్ చేయటం వల్ల సేమ్ సైజ్ ఉందా లేదా ఉన్న సైజు చిన్నగా అవుతుందా అనేది తెలుసుకోవచ్చు. సో డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు రిపీటెడ్ స్కాన్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఏమేం స్కాన్స్ ఇంపార్టెంట్, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అండ్ ఎన్ని వీక్స్ కి ఏమేం స్కాన్ చేయించుకోవాలనే దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ స్కాన్ వచ్చేసి డేటింగ్ అండ్ వియబిలిటీ స్కాన్. ఇది యూజువల్లీ 6 to 9 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తారు. సెకండ్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్, అంటే దీన్ని మనం న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం. ఇది యూజువల్లీ ప్రెగ్నెన్సీ 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ మధ్యలో చేస్తాం. థర్డ్ స్కాన్ వచ్చేసి ఇంపార్టెంట్ గా టీఫా స్కాన్, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. ఇది యూజువల్లీ 18 వీక్స్ టు 22 వీక్స్ మధ్యలో చేస్తాం అనమాట. ఈ స్కాన్ లో హెడ్ టు టో ప్రతి ఒక్క ఆర్గన్ ని డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి గ్రోత్ స్కాన్. ఈ స్కాన్ ని మనం యూజువల్లీ 28 to 36 వీక్స్ మధ్యలో చేస్తాం. ఈ స్కాన్ లో ఫీటల్ గ్రోత్ ఒకటి అసెస్ చేస్తాం, తర్వాత అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎంత ఉందని చూస్తాం, తర్వాత బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా ఉందా లేదా చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తాం. ఈ 4 స్కాన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ తప్పనిసరిగా ఈ 4 స్కాన్స్ ని చేయించుకోండి.